దిగువ హరిజన్ వాడు సార్. ఓకే. వీళ్ళు బోర్ చెప్పి దాదాపు 4 నెలలు. ఓకే. అయితే జేజేఎం జలజీవన్ నిధి కింద లాస్ట్ గవర్నమెంట్లో బోర్ వేస్తారు, నీళ్లు పడ్డాయి. ఎలక్షన్ కోడ్ కారణం చేత మిగిలిన పనులు చేయకుండా ఆపేసినారు. ఓకే. అప్పటి నుండి విడవ నీళ్ళు 3 వారాల నుండి గ్రీవెన్స్ రెగ్యులర్గా స్టేట్మెంట్ ఇస్తున్నాం, కలెక్టర్ గారు కలుస్తూనే ఉన్నాం. లాస్ట్ టైం అంటే మీరు ఎన్నిసార్లు కలెక్టర్కి ఇచ్చినా కలెక్టర్ మాకు రాసినా మాకు పై నుండి నిధులు రావాలా, మేమేం చేయలేం బ్రదర్. ఆ ఫైల్ కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ ఉండాలి, ఆ పెండింగ్ ఉన్నటువంటి ఫైల్ను శాంక్షన్ చేయమను మేము బిగిస్తామని మీ ఫైల్ చూస్తున్నారు. దయచేసి వీళ్ళంతా గట్టిగా పేదరికంలో ఉండాలి. వీళ్ళు కూలి పోవాలి, ప్రతి ఇంట్లో ఆవులు ఉన్నాయి, మేకలు కూలి ఉంటాయి, గొర్రెలు ఉన్నాయి. వీళ్ళకి నీళ్ళే వాటికి నీళ్ళ దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక ట్యాంకర్ నీళ్లు ప్రొవైడ్ చేయని దుర్మార్గ స్థితిలో ప్రభుత్వం ఉందా చెప్పండి. నేను దీనికి మీరు కలెక్టర్ నోటీస్ తీసుకెళ్ళి ఇమీడియట్గా చర్య తీసుకునేందుకు చర్య తీసుకోకపోతే మళ్ళీ వచ్చి కూర్చుంటాం సార్. ఎందుకంటే అక్కడ బోర్ వేసి నీళ్లు ఉన్నాయి రెడీగా, ఆ నీళ్లు 40-45 వేలు పెడితే ఏదో చిన్న పని జరిగే దానికోసం వీళ్ళు అక్కడ 2 వర్గాల మధ్య వాళ్ళతో ఈ దళితులు అన్యాయం చేస్తా ఉంటారు. కాబట్టి దాన్ని ఏదైనా అయ్యేటట్టు చూడమని చెప్పి మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం సార్. అది